చంద్రయాన్ 3ని డైరెక్ట్ గా ఎర్త్ నుంచి చంద్రుడి వైపు పంపించేయొచ్చు కదా. ఇట్లా ఎర్త్ చుట్టూ 5-6 రౌండ్స్ వేసి చంద్రుడి వైపు పంపడం దేనికి అనే డౌట్ ఉన్న వారి కోసం ఈ వీడియో. ఎప్పుడో 50 ఇయర్స్ బ్యాకే అంటే 1969లోనే అమెరికా అపోలో 11 ద్వారా ఎర్త్ నుంచి చంద్రుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చేసింది. మనకు తెలుసు కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం చంద్రుడి మీద కాలు మోపాడు అప్పుడే. అయితే ఎర్త్ నుంచి చంద్రుడి దగ్గరికి డైరెక్ట్ గా మనుషులు వెళ్లి రావడానికి 195 hours 18 minutes 35 seconds పట్టింది. అంటే దాదాపు 8 రోజులు సుమారుగా పట్టింది. అంటే అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి పట్టిన టైం అన్నమాట ఇది. జస్ట్ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన 4 రోజుల 6 గంటల్లోనే చంద్రుడి మీద వాళ్ళు ల్యాండ్ అయిపోయారు. అక్కడ రాళ్లు మట్టి అవి తీసుకొని రిటర్న్ వచ్చేసారు. ఇప్పుడేమో 3 years బ్యాక్ చంద్రయాన్ 2 పంపినప్పుడు 2 నెలల టైమే పట్టింది. ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా అంతే టైం పడుతుంది. ఎందుకంటే ఇలా ఎర్త్ చుట్టూ రౌండ్స్ వేయటం వల్ల. రీజన్ ఏంటంటే అపోలో 11 ని సాటర్న్ 5 అనే రాకెట్ ఆకాశంలోకి మోసుకొని వెళ్ళింది. ఈ రాకెట్ యొక్క వెయిట్ 29,50,000 కిలోలు. అంటే ఈ మొత్తం బరువు ఉన్న రాకెట్లో అపోలో 11 పార్ట్స్ అంటే ప్రొపెల్లెంట్ మాడ్యూల్ కానీ, కమాండ్ మాడ్యూల్ కానీ, చంద్రుడి మీద దిగేటటువంటి ఈగల్ అనే ఇంకొక మాడ్యూల్ కానీ, ఇవన్నీ కలిపి అపోలో 11 పార్ట్స్ అన్నమాట. ఈ కమాండ్ మాడ్యూల్, ఈగల్ మాడ్యూల్లోనే 3 మనుషులు ఉంటారు. ఈ అన్ని అపోలో 11 పార్ట్స్ అన్నిటి బరువు కలిపి 45,700 కిలోలు. ఈ వెయిట్ లోనే ఫ్యూయల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 45,700 కిలోల వెయిట్ లో 36,000 కిలోలు దాదాపు ఫ్యూయలే ఉంటుంది, దాదాపు 80% వరకు. సో 50 ఇయర్స్ బ్యాకే వాళ్ళకి అంతటి అడ్వాన్స్డ్ రాకెట్ ఉంది, సాటర్న్ 5. అంటే 45,000 కిలోల బరువుని ఆకాశంలోకి మోసుకెళ్లగలిగే సాటర్న్ 5 రాకెట్ అన్నమాట ఇది. ఆ రాకెట్ ఎర్త్ ఆర్బిట్ లో అపోలో 11 ని వదిలేయంగానే దాంట్లో ఉన్న ఫ్యూయల్తో చంద్రుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా ఎర్త్ వైపుకి వచ్చేయగలిగింది. అంటే రాను పోను సరిపడేంత ఫ్యూయల్ దాదాపు 36,000 కిలోల్ని వాళ్ళు దాంట్లో తీసుకెళ్లారన్నమాట. మరి మన చంద్రయాన్ విషయానికి వస్తే దీని మొత్తం వెయిట్ ఎంత? 3,900 కిలోలు. మన దగ్గర ఉన్న పవర్ఫుల్ రాకెట్ అయినటువంటి GSLV మోసుకెళ్లగలిగే హైయెస్ట్ వెయిట్ ఎంత? 4,000 కిలోలు. సో ఈ 4,000 కిలోలకి మించి ఆకాశంలోకి మోసుకెళ్లగలిగే రాకెట్ అనేది మన దగ్గర లేదు. సో మన దగ్గర ఉన్న రాకెట్ తోనే పంపాలి కాబట్టి వీలైనంత వెయిట్ తక్కువ ఉండేలాగా చంద్రయాన్ని డిజైన్ చేసుకున్నారు ఇస్రో వాళ్ళు. మీరు మిషన్ మంగళయాన్ సినిమా చూసుంటే గనక వాళ్ళు దాంట్లో శాటిలైట్ తయారు చేసినప్పుడు వెయిట్ తక్కువ ఉండడానికి ఎంత కష్టపడతారో మీకు అర్థమవుతుంది. ఇంకా ఎన్నో విషయాలు కూడా తెలుస్తాయి మీకు, వీలుంటే చూడండి ఆ సినిమా. సరే, అయితే చంద్రయాన్ లో డైరెక్ట్ భూమి నుంచి చంద్రుడి దాకా అంటే 3,84,000 కిలోమీటర్లు వెళ్ళగలిగేంత ఫ్యూయల్ తీసుకెళ్తే వెయిట్ బాగా పెరిగిపోతుంది. మరంత వెయిట్ పెరిగిపోతే మన దగ్గర ఉన్న GSLV రాకెట్ అంత మోసుకెళ్లలేదు కదా. అందుకే సైంటిస్టులు ఇలా ఆర్బిట్ ని పెంచుకుంటూ వెళ్ళి చంద్రయాన్ 3ని చంద్రుడి యొక్క ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. అక్కడ కూడా కొన్ని రౌండ్లు వేస్తుంది. సో ఈ ప్రాసెస్ వల్ల ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇలా ఎర్త్ చుట్టూ తిరగడం వల్ల ఫ్యూయల్ ఖర్చు అనేది ఎక్కువ ఉండదు అసలు. జస్ట్ ఈ అపోజిని పెంచడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఇంజిన్స్ ని మండిస్తారు ప్రతి రౌండ్ కి. ప్రెసెంట్ ఈ చంద్రయాన్ 3 ఎక్స్పెరిమెంట్ కి దగ్గర 600 crores వరకు ఖర్చు అవుతున్నట్టుగా ఇస్రో అనౌన్స్ చేసింది. అదే డైరెక్ట్ రూట్ లో ఎర్త్ నుంచి చంద్రుడికి డైరెక్ట్ రూట్ లో కనుక వెళ్లే ప్రాసెస్ అయితే కనుక ఖర్చు దాదాపు డబుల్ కన్నా ఇంకెక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అమెరికా నుంచి మన దేశం అడ్వాన్స్డ్ రాకెట్లు కొనుక్కోవచ్చు కదా బ్రో అనే డౌట్ కూడా వస్తుంది. కానీ దానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొనుక్కుంటే కనుక ఆ ఖర్చుని మనం అసలు భరించలేము. మనది మనం తయారు చేసుకుంటేనే తక్కువ ఖర్చు అవుతుంది. సేమ్ మన ఇంట్లో ఇప్పుడు ఫుడ్ వండుకుంటూ ఉంటాం కదా, అది తక్కువ ఖర్చులో అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం రోజు బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటే కనుక ఖర్చు చాలా వాచిపోద్ది. సో సేమ్ ఇంతే అన్నమాట. ఇంకా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియో లింక్స్ నేను కామెంట్స్లో, డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీలుంటే కనుక చూడండి. సో నేను చెప్పింది కనుక మీకు అర్థమైతే కొంచెం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఏమన్నా ఉంటే కనుక, అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. కొత్తగా థ్రెడ్స్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఉంది, సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇంకో వీడియోలో కలుస్తాను. నమస్తే.